హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ట్రేడ్ బ్లేజర్ తెలుగు. ఈరోజు 65K ప్రాఫిట్ అయితే చేశాను. ఓవరాల్ 33,000 చేంజ్ ఇన్ జీరోదా, అలాగే 32,000 చేంజ్ ఇన్ ధన్. టుగెదర్ ఇట్ ఇస్ 65K ఆఫ్ ప్రాఫిట్ అనమాట. సో ఆర్డర్ బుక్ చూసినట్లయితే ఈరోజు కూడా నేను హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ ఇనిషియల్ ఎంట్రీ పుట్ సైడ్ తీసుకున్నాను. తర్వాత క్వాంటిటీ యాడ్ చేశాను విన్నింగ్ పొజిషన్కి, డిడ్ పిరమిడింగ్ అండ్ దెన్ ఎగ్జిటెడ్ ద హోల్ క్వాంటిటీ అట్ ద సేమ్ టైం. ఓకే, సో దాంతో నేను 65K ప్రాఫిట్ అయితే ఈరోజు చేశాను. ఓకే, అండ్ లెవెల్స్ విషయానికి వస్తే ఈ లెవెల్స్ నేను ఇంట్రాడే లెవెల్స్ అనేది డ్రా చేసి ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ somebody వాంట్స్ టు జాయిన్, ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ ట్రై టు జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అలాగే ఎస్టర్డే ఎవరో రిస్క్ మేనేజ్మెంట్ గురించి అడిగారు, అందుకే ఈరోజు ట్రేడ్ చూస్తే క్లియర్గా రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఏంటంటే 1:5 RR అయితే అచీవ్ చేశాం మనం. With that said, let's dive into our live trading session and see what can we learn from there. See you there. Thank you. Hi guys, welcome back again. మీరు చూసినట్లయితే నేను పుట్ సైడ్ 150 క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీ అండ్ 320 క్వాంటిటీ ఆఫ్ నిఫ్టీ అయితే తీసుకున్నాను. ఓకే, ట్రేడ్ లాజిక్ కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఈ ట్రేడ్ అనేది జీరోదా ధన్ 2 అకౌంట్లో తీసుకున్నాను అనమాట. ఓకే, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్ ఆన్. అండ్ వాట్ ఆర్ ద ప్రాబబుల్ టార్గెట్స్ అంటే ఈ హై చూస్తున్నాను యాజ్ అ ఫస్ట్ టార్గెట్ కైండ్ ఆఫ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అలాగే అల్టిమేట్ టార్గెట్ అనేది డేస్ హై దగ్గర పెట్టుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో కూడా ఈ ఇంటర్మీడియట్ హై అనేది కైండ్ ఆఫ్ అ ఫస్ట్ టార్గెట్ ఫర్ మీ. తర్వాత డేస్ హై అనేది సెకండ్ టార్గెట్ అనమాట. అండ్ యాజ్ యూ నో, ఈ రెండింటిలో ఏ ఒక్క ఇండెక్స్ కానీ డే హైని తీసుకుంటే అండ్ స్పాట్ చార్ట్లో మేబీ డే లో తీసుకుంటే ఐల్ బీ ప్లానింగ్ మై ఎగ్జిట్ అనమాట. ఇంకా ట్రేడ్ లాజిక్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్టర్డే లో అనేది తీసుకున్నదనమాట. ప్రైస్ తీసుకున్న తర్వాత ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ, మన గ్రీన్ జోన్ అయితే ఏదైతే మార్క్ చేసామో అదొక పీడిఆర్ అనమాట. అలాగే ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అనేది ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ హై, డేస్ హై అనేది ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ ఆర్ ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీ అనమాట. సో ఇక్కడ హై తీసుకొని కిందికి డ్రాప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ ప్రాబ్లీ గో టు ద ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ప్రైస్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ టు ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. సో ఇక్కడ ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీలో ట్యాప్ చేసి దెన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు మూవ్ టువర్డ్స్ ఎక్స్టర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీ అనమాట. సేమ్ ఇక్కడ కూడా నిఫ్టీలో కూడా ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీ తీసుకున్న తర్వాత ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ వైపు ట్రావెల్ చేస్తుందనే యాంటిసిపేషన్తో మనం ఈ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. దట్స్ వెరీ సింపుల్ లాజిక్. సో మీరు ఇక్కడ కూడా అంతే, బ్యాంక్ నిఫ్టీలో దిస్ ఇస్ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ అనమాట. లిక్విడిటీ వీడియో మన ప్లేలిస్ట్లో, లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంది. ట్రై టు వాచ్ దట్ వీడియో. ఇట్స్ అ ఫెంటాస్టిక్ లెర్నింగ్. ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్ అనమాట. ఇక్కడ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇఫ్ ఐ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ, ఇక్కడ నేను ఇంకా క్వాంటిటీ అయితే యాడ్ చేయడానికి చూస్తాను అనమాట. సో లెట్స్ సీ. ఇప్పుడు మీరు చూసారా, ఒక సపోర్ట్ జోన్ అయితే మార్క్ చేసుకున్నాను. రెండు బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం అండ్ నిఫ్టీ ప్రీమియం. ఇక్కడ నుంచి క్లియర్ బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ బౌన్స్ బ్యాక్లో నేను క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, టు ద విన్నింగ్ పొజిషన్. బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. ఒక బౌన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత, క్లియర్ రిజెక్షన్ వచ్చిన తర్వాత యాడ్ చేశాను అనమాట టు ద విన్నింగ్ పొజిషన్ అగైన్. సో ఇఫ్ సంబడీ ఈజ్ యాడింగ్ క్వాంటిటీ టు ఆ లూజింగ్ పొజిషన్, తప్పకుండా ఆ అలవాటు మానుకోవాలి. ఓకే, ఒక మంచి బౌన్స్ అయితే వచ్చింది రెండు ఇండైసెస్లో. మీరు చూసినట్లయితే క్లోజ్ టు 40K, మోర్ దాన్ 40K, 50K అరౌండ్ ప్రాఫిట్ అయితే నడుస్తుంది. దట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. ఓకే, ఇక్కడే కదా ఒక స్ట్రాంగ్ ట్రేడర్ సైకాలజీ అనేది మనకి వర్క్ అవ్వాలన్నమాట. సో
మనం విన్నర్స్‌ని హోల్డ్ చేయడం, విన్నర్స్‌కి క్వాంటిటీ యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టు బికమ్ ఎ బెటర్ ట్రేడర్ ఇన్ లాంగ్ రన్. ఓకే. సో, మన ప్లాన్ ప్రకారం ఏదో ఒక ఇండెక్స్ అనేది ప్రీమియం హై తీసుకుంటే అప్పుడు ఎగ్జిట్ అవుదాం. ఓకే. స్పాట్ చార్ట్‌లో కూడా బోత్ ఇండైసెస్ అనేవి క్లోజ్ టు ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ వైపు అయితే ట్రావెల్ చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈస్ టూ క్లోజ్ అనమాట. సో, ఏదో ఒకటి బ్రేక్ చేస్తే మనం అప్పుడు ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం. ఇక రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే ఇది నా ఎంట్రీ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకున్నాను విత్ 150 క్వాంటిటీ. సో, ఇది నా ఎస్ఎల్ అనమాట అరౌండ్ దిస్ ఏరియా. సో, క్లోజ్ టు 20 పాయింట్స్ ఆఫ్ ఎస్ఎల్. ఓకే. సో, 3000 అరౌండ్ ఎస్ఎల్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. అలాగే నిఫ్టీలో ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో దిస్ ఈజ్ స్టాప్ లాస్ అనమాట ఇక్కడ. స్టాప్ లాస్ ఏంటంటే క్లోజ్ టు 8 పాయింట్స్ వస్తుంది నిఫ్టీలో. ఓకే. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే 6000 ఈచ్ అకౌంట్‌లో బోత్ ఇండైసెస్‌లో 6000 అనుకుంటే కూడా అరౌండ్ 5500-6000 అనుకుంటే కూడా 12,000 ఆఫ్ రిస్క్ అనమాట. ఓవరాల్ బోత్ ది అకౌంట్స్‌లో కలిపి 12,000 రిస్క్ అయితే చేస్తున్నాం. సో, క్వాంటిటీ తర్వాత యాడ్ చేసాం కాబట్టి ఈవెన్ బ్రేక్ ఈవెన్‌కి వచ్చినా గానీ ఎగ్జిట్ అవ్వడానికి ఐయామ్ ఓకే విత్ దట్ అనమాట. దట్స్ ద రిస్క్ దట్ ప్లాన్డ్. ఇక్కడ ఈ సిబిని మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడి నుంచి నిఫ్టీ బౌన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి. ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే మనం నిఫ్టీ అనేది ఈ పర్టిక్యులర్ ప్లేస్ నుంచి డ్రాప్ అయిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడి నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. దట్ ఈస్ ఇన్ నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ ఉంది. ఇక్కడ చూస్తే ఒక రేంజ్‌లో ట్రేడ్ అయిన తర్వాత డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత ఇంటర్నల్ రేంజ్ ఇన్ఎఫిషియన్సీ, ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ తీసుకొని ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ వైపు ట్రావెల్ చేస్తుంది. ఫెంటాస్టిక్ ప్రైస్ యాక్షన్ అండ్ వెరీ సింపుల్ ట్రేడ్. మన లిక్విడిటీ వీడియో మీరు చూసినట్లయితే ప్లేలిస్ట్‌లో దిస్ ట్రేడ్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. మంచి మొమెంటమ్ వచ్చింది అండ్ మంచి ప్రాఫిట్ అయితే మనం చూస్తున్నాం రైట్ నౌ. అండ్ మోరోవర్ మన టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది. డేస్ హై అనేది బ్యాంక్ నిఫ్టీలో. సో, యాజ్ ప్లాన్డ్ మనం ఏదో ఒక ఇండెక్స్ అనేది డేస్ హై ప్రీమియం తీసుకున్నా, అలాగే ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీని తీసేసుకున్నాం. మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నాం అన్నాం. సో, అకార్డింగ్ టు ప్లాన్ మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకునేకి చూద్దాం ఇక్కడ. ఓకే. ధన్ పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ చేశాను. అలాగే జీరోదా పొజిషన్స్ కూడా ఎగ్జిట్ చేస్తాను. మనం టార్గెట్‌కి మించి అచీవ్ అయితే చేసాం డేస్ హైలో. ఇక్కడ చూసినట్లయితే. అలాగే స్పాట్‌లో కూడా మీరు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ తీసుకొని మనకి మంచి బ్రేక్ డౌన్ వచ్చింది. లిటిల్ బిట్ ఆఫ్ సైడ్ వేస్ అయితే ఉంది నిఫ్టీ. బట్ ఇట్స్ ఫైన్. ఏదో ఒక ఇండెక్స్ మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ ప్రాఫిట్. అన్నీ క్లోజ్ అయితే చేసాము ట్రేడ్స్. సో, ఓవరాల్ 65,000 ఆఫ్ ప్రాఫిట్ అనమాట 2 అకౌంట్స్‌లో కలిపి. హోప్ మీకు ఈరోజు సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దేర్ ఈస్ అ గుడ్ లెర్నింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్ అని అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ లెర్నింగ్ కంటెంట్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద రైట్ నాలెడ్జ్ అక్రాస్. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.